ఇంట్లో ఎవరైనా సోమరపోతులు ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే చీమల దగ్గర తీసుకెళ్ళాలి. చీమల దగ్గర తీసుకెళ్తే వాటిని బట్టి జ్ఞానం వస్తుంది వ్యక్తికి. ఎందుకంటే అవి ఎలాగ సంపాదిస్తున్నాయి, వాటి వయసు ఎంత, వాటికి ఉన్నటువంటి ఎన్ని గ్రాములు ఉంటాయి, ఎంత బరువు ఉంటాయి, ఎలాగ ఆహారాన్ని పోగు చేసుకెళ్తున్నాయి, అది తినేటువంటి ఆహారం ఎంత, అది పోగు చేసేటువంటి ఆహారం ఎంత, సంవత్సరానికి సరిపడగా ఇది ఎలా దాస్తుంది, ఈ జ్ఞానం అంతా కూడా సోమరి అనేవాడు చీమల యొద్దకు వెళితే జ్ఞానము తెచ్చుకొని వీడు కూడా మారి దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని పోషించడానికి కానీ కష్టపడి పని చేయడానికి కానీ ముందుకు వెళ్తాడు. అలా కాకుండా నీకు నచ్చినట్టుగా జీవించేస్తే దోపిడీగాడు వచ్చినట్లు దరిద్రం ఇంటికి వస్తుందంట. దోపిడీ ఏ ఇంటిలో అయితే పని చేయకుండా గాలికి తిరిగి ఏ వ్యక్తి అయితే ఇంట్లో ఉన్నారో ఆ కుటుంబానికి దరిద్రం అనేటువంటిది దొంగ వచ్చినట్లుగా వస్తుంది. అనగా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ దరిద్రం వచ్చినప్పుడు సమస్తాన్ని కూడా నువ్వు కోల్పోతావు.